చెక్. స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్థశాస్త్ర లెర్నింగ్. అందరికీ నమస్కారం అండి. ఇండియన్ పాలిటీ 2024 కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాము. అదే 10 మోస్ట్ సుప్రీం కోర్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇన్ 2024. మనము బిల్కిస్ బానో కేసు అనేది కేస్ 1 గా చూసాం. ఈ వీడియో ద్వారా మీకు కేస్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, కేస్ 2. రైట్, కేస్ 2. ఈ కేసెస్ ఏవైతే నేను చెప్తున్నానో అన్నీ కూడాను కాన్స్టిట్యూషన్ కి లింక్డ్ గానే ఉంటాయి. అంటే యూపీఎస్సి కానీ లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి లింక్డ్ గా ఉంటాయి. సో మనము కేస్ 2కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ కేస్ 2? పబ్లిక్ పొలిటికల్ పార్టీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. పబ్లిక్ పొలిటికల్ పార్టీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అనేది ఒక యూనిక్ కేసు అనమాట. మనకి ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఫిబ్రవరి ఆ టైంలో 2024లో ఈ కేసు అనేది సుప్రీంకోర్టులో చూడడం జరిగింది. ఈ కేసు ఏం చేసిందంటే ఇట్ ఛాలెంజ్ ది పొజిషన్ ఆఫ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ డెప్యూటీ సీఎం. అసలు డెప్యూటీ ప్రైమ్ మినిస్టరు మరియు డెప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ విరుద్ధమైన పోస్టులు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేశారనమాట. ఎందుకని? మనకి రాజ్యాంగంలో ఏమని ఉంటది? సార్? ఆర్టికల్ 74లో ఏమని ఉంటది? ఆర్టికల్ 74 says there shall be council of ministers headed by prime minister to aid and advise president of India. అంటే ఇదే ఆర్టికల్ 352లో క్యాబినెట్ అనే పదం కూడా రాస్తుంది. క్యాబినెట్ మంత్రులు అని ఉంటది, మంత్రి మండలి, క్యాబినెట్ మంత్రులు అని ఉంటది. అంటే మంత్రిమండలి ఉండాలి. ఈ మంత్రుల యొక్క హెడ్ ఎవరు సార్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. ఎందుకు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇవ్వాలంట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కు హెడ్ ఎవరు సార్ అంటే ప్రైమ్ మినిస్టర్. మరి మధ్యలో వచ్చిన వ్యక్తి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఈ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే పోస్ట్ క్రియేట్ చేయడం వల్ల రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 అనేది పోయింది అని పిటిషనర్స్ యొక్క వాదన అన్నమాట. ఏమని చెప్తున్నారు వారు? మంత్రులందరూ సమానమే. మంత్రుల పైన ఓన్లీ ప్రైమ్ మినిస్టరే ఉండాలి కదా. మరి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వల్ల వీళ్ళ యొక్క సమానత్వము, హైరార్కీలో వీళ్ళ స్థానం అనేది దెబ్బతింటుంది అని చెప్పేసి ఈ కేసులో చెప్పారు. పిటిషనర్ ఏమన్నాడంటే రైట్, ద పోస్ట్ ఈస్ అగేన్స్ట్, ఏదైతే పోస్ట్ ఉందో ఇట్ ఈస్ అగేన్స్ట్ ఆర్టికల్ 14 ఇంటూ అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వేరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో కంపేర్ చేస్తే ఇది అగేన్స్ట్ గా ఉంది అని చెప్తున్నాడు. తప్పు కదా అని చెప్తున్నాడు. అయితే సుప్రీంకోర్టు ఏమనింది? బాబు, అది రాజ్యాంగంలో రాసి లేకపోయినా కూడా అదేం అన్కాన్స్టిట్యూషనల్ కాదు. ఇట్ డు నాట్ వయలేట్ ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఫర్ పొలిటికల్ కన్వీనియన్స్, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, లేదా మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక కన్వీనియన్స్ కోసమే కొత్త పోస్ట్ క్రియేట్ చేశారు. దానివల్ల మీ మీద బరువు తగ్గుతుంది తప్ప బరువు అనేది పెరగట్లేదు. సో ఆ పోస్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి రైట్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు పబ్లిక్ పొలిటికల్ పార్టీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఏమని చెప్పిందంటే డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లేదా డెప్యూటీ సీఎంస్ అనే పోస్ట్ అనేది వ్యాలిడే అని చెప్పింది అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్ చూసినా తెలంగాణ చూసినా డెప్యూటీ సీఎంస్ ఉన్నారు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్టేట్స్లలో ఈ డెప్యూటీ సీఎంస్ అనే పోస్ట్ ఉందన్నమాట. సో దీని మీదనే మనకి ఇది అందుకనే ఇంపార్టెంట్ అవుతుంది మనకి ఎగ్జామ్ కి. సో ఒక్కసారి అసలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గురించి మీకు తెలుసు, ఆ రాక్ స్టార్, సో పవర్ స్టార్ అయినా, సో వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నాడు. అసలు డిప్యూటీ సీఎం గురించి, డిప్యూటీ పిఎం గురించి చూసే ముందు అసలు రాజ్యాంగంలో అసలు వీటి గురించి ఎక్కడ రాస్తున్నాయి అది చూద్దాం. సో ఇది ఒకసారి చూడండి. ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రైట్ వాస్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. తర్వాత ఈ ఆక్యుపైడ్ దిస్ పోస్ట్ ఫర్ 3 years అంటిల్ హిస్ డెత్ ఇన్ 1950.
The post was empty until Morarji Desai became the second deputy prime minister in 1967. If I am not wrong, ఇప్పటి వరకు 7 members deputy prime ministers ఉన్నారు. The last one being right Lal Krishna Advani, LK Advani. సో అద్వానీ గారు మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా, అటల్ బిహారీ వాజ్పేయి గారు రైట్ ప్రైమ్ మినిస్టర్ గా చూడటం జరిగింది అనమాట. సో టోటల్ గా 7 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ అనేది మనం చూసాం. ఒక్కసారి రైట్ ఈ ఆర్టికల్స్ చూడండి. మనకి ఆర్టికల్ 74 కానివ్వండి, ఆర్టికల్ 75 కానివ్వండి, ఆర్టికల్ 77 క్లాస్ 3 కానివ్వండి, లేదా ఆర్టికల్ 78 ఈ 4 ఆర్టికల్స్ కూడాను మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఫంక్షనింగ్ గురించి రాస్తుంటుంది. అదే విధంగా ఇది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మరి సార్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి రైట్ ఆర్టికల్ 163 కానీ, ఆర్టికల్ 164 కానివ్వండి, లేదా ఆర్టికల్ 166 కానివ్వండి, ఆర్టికల్ 167 ఈ 4 కూడా మనకి స్టేట్ కి సంబంధించిన మంత్రి మండలి గురించి, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ గురించి రాస్తుంటాయి. రైట్ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది రాజ్యాంగంలో డిఫైన్ చేయలేదు. మనము జనరల్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని 3 విధాలుగా డివైడ్ చేస్తాం. We generally divide the council of ministers into 3 categories. The first one is called cabinet ministers. The second one is called ministry of state. And the third one is called deputy ministers. Right? Cabinet మంత్రులు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెకండరీ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. డెప్యూటీ మినిస్టర్లు వీళ్ళు వేరే మినిస్టర్లకి సహాయం చేస్తూ ఉంటారనమాట. ఒక్కసారి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చూద్దాం. మనకి ఆల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. It is the president of India who appoints the prime minister and council of ministers. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని అపాయింట్ చేసేటప్పుడు he has to take the advice of the prime minister and he has to follow the advice of the prime minister. Right? Appointment కాదు, all council of ministers are removed by the president of India. అదే విధంగా all council of ministers are reshuffled by president of India on the advice of the prime minister. అంటే ఒక మంత్రి నుంచి ఇంకో మంత్రికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళ గురించి ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఆల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ individually responsible to president of India as per article 75 class 2. అదే విధంగా ఆల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ collectively responsible to Lok Sabha as per article 75 class 3. ఆర్టికల్ 75 క్లాస్ 3 ప్రకారంగా కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్ సభ ఇది ఇంపార్టెంట్ సార్. లోక్ సభకి కలెక్టివ్ గా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. 91వ రాజ్యాంగ సవరణ చట్టము 2003 ప్రకారంగా రైట్ 91వ రాజ్యాంగ సవరణ చట్టము 2003 ప్రకారంగా మనకి రైట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ బి అప్ టు 15% ఆఫ్ ది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ. మంత్రి మండలి అంటే వాళ్ళ యొక్క సంఖ్య ఎంత ఉండాలి సార్ అంటే 15% ఆఫ్ లోక్సభ ఏదైతే ఉందో అక్కడి వరకు ఉండొచ్చు అని చెప్పేసి రైట్ ఇది చెప్తున్నారు. అయితే అదే స్టేట్ లో 15% కెనాట్ బి మోర్ దెన్ 15% ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ మినిమం 12. ఇక్కడ మినిమం లేదు, ఇక్కడ మాత్రం మినిమం ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఆర్టికల్ 75 లేదా రైట్ 74 మీకు తెలియాల్సిన విషయాలు ఈ కేసులో. అదేవిధంగా అసలు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ యొక్క రోల్ ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్? మీరు క్వశ్చన్ అడగవచ్చు సార్. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ర్యాంక్ ఈజ్ ఈక్వలెంట్ టు క్యాబినెట్ మినిస్టర్స్. మళ్ళీ డిప్యూటీ ఉంది కదా అని చెప్పి డిప్యూటీ మినిస్టర్ జాబితాలో వేయొద్దినని. డిప్యూటీ సీఎం లేదా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఈక్వలెంట్ టు ద ర్యాంక్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ద స్టేట్.
and has more pay and perks as a cabinet minister, right? The post is considered second highest ranking in executive officer of the state council of ministers. దీన్నే మీరు యూనియన్ కి కూడా కలిపేసుకోవచ్చు. It holds relatively smaller portfolio as compared to chief minister, and the actual importance of deputy CM is based on the portfolio which he holds. So suppose deputy prime minister గా ఉన్నాడు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తో పాటు ఇంకా వేరే మంత్రులు కూడా ఉంటాయి, ఇంకా వేరే డిపార్ట్మెంట్ లో వేరే పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటాయి. ఆ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అతని యొక్క పొజిషన్ ఇంకా బలమవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఉండే, 5 డిప్యూటీ సీఎంలు పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఏ పని చేస్తారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో ఎవరు తెలియదు. అదే మనకి ఇప్పుడున్న ప్రభుత్వం చూడండి, ఒక డిప్యూటీ సీఎం వచ్చాక కొంచెం ప్రొయాక్టివ్ గా ఉన్నారు, ఒకటే డిప్యూటీ సీఎం ప్రొయాక్టివ్ ఉన్నారు. అదే తెలంగాణలో కూడా కొంచెం డల్ గా కనిపిస్తూ ఉంటారు. బట్ ఐ ఫీల్ అంటే కొంచెం ప్రొయాక్టివ్ అంటే నేను మీడియాలో ఎక్కువ ఉన్నారు అని అంటున్నా, మీకు తెలిసింది కదా, సీజ్ ద షిప్. అది ఫైనాన్షియల్ పవర్స్. ద డిప్యూటీ సీఎం does not enjoy any specific financial powers and holds the same financial power as the cabinet minister. Even for his own portfolio, the deputy CM has to take approval of the chief minister for any expenditure over and above the allocation of budget. Portfolio ki మాత్రమే, పేరుకి మాత్రమే, ఓన్లీ ఆ పొజిషన్ మాత్రమే తప్ప అతనికి ఏమంట సీఎం లేదా పిఎం యొక్క అధికారాలు ఏమి ఉండవు అని చెప్తుంది అనమాట. Deputy CM has no authority to see the files embarked for CM, and the portfolios allotted to Deputy CM are routed to CM via Deputy CM. సో సీఎంకి ఏదైతే అలర్ట్ చేస్తారో అది సీఎంఏ చూడాలి, డిప్యూటీ సీఎం చూసే అధికారం లేదు అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఇది మనకి రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, ఇది అడగొచ్చు. పబ్లిక్ పొలిటికల్ పార్టీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇది మనకి ఈ సిరీస్ లో కేస్ 2 అండి. కేస్ 3 తోని ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.